వెల్కమ్ బ్యాక్ టు నేను మీ అంకిత్. ఇలా కంటెంట్ వచ్చేసి ఏంటంటే మన బొజ్జ గణపతి వినాయకుని నిమజ్జన దాని గురించి ఏంటంటే ముచ్చట వినాయకుడు పోయేటప్పుడు ఎవరెవరు నిష్టంగా డ్యాన్స్ చేస్తారు, ఎవరెవరు తాయి డ్యాన్స్ చేస్తారు గురించి చెప్తారు. ఇక తాయి డ్యాన్స్ చేసేవాడు ఎవరికి వినడాడు, ఇక కాలికి నువ్వెంత అంటే నేను ఎంత అంటాడు. ఇక తాగకుండా డ్యాన్స్ చేసేవాడు ఈ తాగిన కంటే ఎక్కువ చేస్తున్నాడు. రై నువ్వెంత నేనెంత నువ్వుకుంటారు చేస్తారు కదా కాకుండా పెద్దవాడు స్టోరీ అది. ఇక అందుకే మనం పెద్ద లాంగ్లో అవసరం లేకుండా స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇలా వచ్చేసి తాగినాక భరత్ చేసి డ్యాన్స్ చేస్తాడు వినాయకుని దగ్గర నిమజ్జనం పెట్టాడు. ఇంత ఘోరంగా అయితే తెలుసా, ఇక వీళ్ళు మళ్ళీ కొడతారా ఇంకొక పక్కన అనుకుంటాడు. అదే నేను ముందుగా వీడు లొల్లవుతుంది మనం కొట్టుకుందాం అనుకున్నా చూస్తాడు. ఒకడు ఉంటాడు, ఒకడు లొల్లేం కావద్దు వినాయకుని దగ్గరనే కంట్రోల్గానే ఉంచుకుంటాడు. లొల్లేం కావద్దు అని చెప్పి అటు ఇటు చూస్తాడు, మా ఇక్కడ చెప్తాడు, అది చేస్తాడు ఇది చేస్తాడు. ఇక ఇంకొకడు ఉంటాడు, మీ అమ్మ ఆయన కూర్చుంటాడు, వీడు లొల్లి పెట్టుకుంటాడు, మరి వాడేం చేస్తాడని వీళ్ళు చూస్తాడు. ఇక వీళ్ళు ఏం చేస్తారు, ఇద్దరు కొట్టుకుంటాడు మంచిగా ఉంటాడు కదా. వాళ్ళిద్దరు దోస్తులు ఎప్పటి నుంచో మంచిగా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు. ఒకటి వెళ్ళద్దు ఒకటి వెళ్ళి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్ పోయి ఆపుతాడు. అరే నువ్వు నా గల్లా పడతావని వీళ్ళిద్దరు వెళ్ళదు ఎవరిని ఇచ్చిపోతాడు. అట్లా జరుగుతుంది అన్నట్టు. అట్లా జరగకుండా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. మంచిగా నిమజ్జనం చేసుకోరు, లొల్లు పెట్టుకోరు. లొల్లు పెట్టుకుంటే ఏం రాదు, మళ్ళీ తెల్లారి ముఖం